ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి హయగ్రీవుడి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా చూడొచ్చు. పుల్లల సత్యనారాయణ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నది. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అవుతున్నారు. మా కార్యక్రమం నచ్చితే లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో చంద్రుడు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం తెలుసుకుని ఆచరిస్తే సత్ఫలితాలు మనం పొందగలమో అటువంటి విధానంలో మన యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉంటాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. కొన్ని ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ప్రతిదానికి కంగారు పడకండి, నిదానంతో చేయండి, ఆలోచనతో చేయండి. శనిగ్రహ ప్రభావం ఉండడం వల్ల స్వల్పమైన ఆటంకాలు, ఇది మనకి సాధ్యం కాదేమో అన్నట్లు ఉంటుంది. కానీ అది తప్పనిసరిగా సాధ్యమవుతుంది. మీరు చేయగలుగుతారు. పాజిటివ్ ఎనర్జీతో, అంటే చేయగలనే ధైర్యంతో ముందుకు వెళ్ళండి. స్వల్పమైన ఆటంకాలైతే ఎదురవుతాయి, కానీ విజయం మాత్రం మీరు పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోండి. అంచేత మీకు ఈ వారం బుధవారం నుండి శనివారం వరకు మీరు సర్వత్రా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో స్వల్పమైన ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవ్వచ్చు. అయినా కూడా వాటిని మీరు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరంగా గుర్తింపు తక్కువగా ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన ప్రోత్సాహం మీకు బుధవారం నుండి శనివారం వరకు ఉంటుంది. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి ఇలా స్వల్పమైన చికాకులన్నీ కూడా తగ్గుతాయి. మీ యొక్క సత్ప్రవర్తన, మంచి ఆలోచనలు, మీ యొక్క ప్రణాళికలు మీకు తప్పనిసరిగా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా చూస్తే రియల్ ఎస్టేట్ వారికి పర్వాలేదు. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి బుధవారం నుండి వారాంతం వరకు అనుకూలంగా ఉన్నది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో అష్టమ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి అష్టమ స్థానంలో చెప్పాలంటే వార ప్రారంభంలో స్వల్పమైన ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండవచ్చు. వారం మధ్యలో కార్యజయం, ప్రయాణాదులు. వారాంతం ఆర్థికపరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా మీకు లభిస్తుంది. మీరు ఒక పని చేయాలి అనుకుంటారు, ఆ చేయి కొంతకాలం మాత్రం నిరీక్షించవలసిన అవసరం ఉన్నది. స్వల్ప సమయం అంచేత కొంతకాలం నిరీక్షించండి. ఆ ముఖ్యమైన వ్యవహారాన్ని తర్వాత మీరు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో
మెల్లిమెల్లిగా క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ ఉన్నప్పటికీ ఈ వారం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల్లో న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు, చేనేత వృత్తుల వారు, ఇలా ఆయా వృత్తులు చేసేటువంటి వారికి ఆర్థిక పరంగా పర్వాలేదు. స్వల్పమైనటువంటి ప్రభుత్వ అనుమతులు, దూరం నుండి రావాల్సినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు అవ్వచ్చు, వార్తలు అవ్వచ్చు, ఆర్థిక సర్దుబాట్లు అవ్వచ్చు, అవి వారాంతంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా పర్వాలేదు, మీకు అటువంటి ఇబ్బందులు లేవు. అయితే మీకు లోన్స్, ప్రభుత్వ సంబంధమైన అనుమతులు ఇటువంటివి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలన్నా, కంపెనీస్ స్టార్ట్ చేయాలన్నా, లేదా కంపెనీస్లో షేర్స్ కొనుక్కోవాలన్నా ఇప్పుడు సమయం అయితే మీకు అనుకూలంగా ఉన్నది. అంటే రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. అందుచేత వ్యాపారాత్మకంగా కొంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు మీకు ఉంటాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. మహిళలకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో చెప్పాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధనతో పాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శుక్రవారం నాడు అమ్మవారి కుంకుమ పూజ చేయించి అమ్మవారికి ఎర్రని జాకెట్ గుడ్డ ఇవ్వండి. అలాగే అమ్మవారి యొక్క మంత్రం చదవండి. తప్పకుండా సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పచ్చు. అంటే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంతే కదండి, ఈ మిథున రాశి వారికి రవి, కుజుడు, బుధుడు 3 గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం మధ్యలో స్వల్పమైన సమస్యలున్నా మళ్ళా వారాంతం చాలా చక్కగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిని శ్రద్ధతో చేస్తారు. మంచి క్యాలిక్యులేషన్స్తో ముందడుగు వేస్తారు. ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు, రాజకీయ నాయకుల గుర్తింపు, కోర్టు వ్యవహారాలు ప్రోత్సాహం, స్థిరాస్తి డెవలప్మెంట్స్ కూడా అనుకూలం. మరి మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉండడం ఉంటుంది. అయితే ఈ వారం న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి వీరందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంటే వృత్తులు చేసేవారు, స్వతంత్ర వృత్తులు, సంచార వృత్తులు, ఈ విధంగా వీరికి కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చూస్తే వార ప్రారంభం ఎలా ఉన్నా తదుపరి అవ్వచ్చు క్రమేపీ మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత మీ యొక్క ఆలోచన చాలా నిదానంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశం ఉన్నాయి. ఏదైనా ఈ మిథున రాశి వారికి గతం కంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ఎక్కువగా ధరిస్తూ ఉండండి. గ్రీను, తెలుపు కూడా ధరించవచ్చు. అయితే ఈ రాశి వారు తరచు మరి ఏదైనా దానం చెయ్యాలి అన్నట్లయితే మీరు బియ్యం దానం చేయండి, శివారాధన చేస్తూ ఉండండి. సత్ఫలితాలు మీరు పొందగలరు. ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైన కాలం. ఎంచేత అంటే చంద్రుడు 6వ, 7వ, 8వ స్థానాల్లో సంచారం. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే ఆలోచనలు చేస్తారు. అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంలో
ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి ఫలితాలా అంటారు, కొద్దిగా ఆలస్యం అవుతాయి. సరే, మరి కర్కాటక రాశి వారికి గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతాయి. అయితే మరి ఈ కర్కాటక రాశి వారికి మనం చంద్రుడి యొక్క బలం ఈ వారం ఉండడం వల్ల ఆత్మవిశ్వాసము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైన ప్రయత్నాల్లో కొంత అనుకూలత, దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వాటిల్లో ఆలోచనలు, ఈ విధంగా కొంత మీకు ప్లస్ పాయింట్ అవడం ద్వారా కొంత అనుకూలమైన మార్పులు ఉంటాయి. తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఉన్న వాటిని మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొని ముందు కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా రెండవ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఇంకా స్వతంత్ర వృత్తుల వారు అంటే చేనేత వృత్తులు, సంచార వృత్తులు, న్యాయవాదులు, వైద్యులు, ఇలా ఆయా వృత్తులు చేసేవారికి ఈ వారం కాస్త బెటర్గా ఉంటుంది. అంటే గతం కంటే ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా వ్యాపారాత్మకపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం పర్వాలేదు. అయితే ఈ రాశి వారి సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన చేయాలి. నవగ్రహాలు సామాన్యంగా ఉన్నప్పుడు శివారాధన చేయడం కానీ, నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా సత్ఫలితాలను ఇస్తుంది. తప్పకుండా చెయ్యండి, మంచి జరుగుతుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చూస్తే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నమాట వాస్తవమే. గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడతాయి. మరి ఎందుకంటే చతుర్థంలో రవి, కుజ, బుధులు చతుర్థంలో ఉన్నారు. ఏదున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి మరి మిగిలిన గ్రహాల యొక్క పొజిషన్ చూసినా విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం, వారాంతం కూడా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే యోగం కనపడుతోంది. జీవితంలో మంచి మార్పులు వస్తాయి, మంచి ఆలోచనలు కలుగుతాయి, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా ఉద్యోగపరమైన సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న చిన్న వృత్తులు చేసేవారు అందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అంతే కదండో, ఈ మహిళలకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సింహరాశి వారికి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి, వీరికి అందరికీ కూడా వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. అంచేత మొత్తం మీద ఈ సింహరాశి వారికి గ్రహాలన్నీ కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలున్నా అనుకూలమైనటువంటి వాతావరణం బాగున్న కారణం చేత తప్పనిసరిగా విజయం సాధించగలిగే పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ఎక్కువగా శివాలయం, శివ దర్శనం, రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. గత 4 వారాల కంటే. ఎంచేత అంటే ఈ రాశి వారికి రవి తృతీయంలో, కుజుడు తృతీయంలో, బుధుడు తృతీయ స్థానంలో ఉన్నారు. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి. షష్ఠ స్థానంలో రాహువు యొక్క గ్రహ ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం కాబట్టి వార ప్రారంభంలో వివాదాలు,
వారం మధ్యలో సమస్యలు, వారాంతం ముఖ్యమైన వ్యవహారాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు, సోదర సంబంధమైన వివాదాలు పరిష్కారం జరగడం, ఆత్మవిశ్వాసంతో దృఢమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెడతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, అదేవిధంగా మీకు కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నట్లయితే వాటి అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. కొన్ని చికాకులన్నీ కూడా తగ్గేటువంటి పరిస్థితిలో ఈ 3 గ్రహాలు కూడా తృతీయ స్థాన సంచారం వల్ల మీకు చాలా చక్కగా యోగిస్తాయి. అయితే మిగిలిన గ్రహాల్లో కూడా ఈ వారం చూసినట్లయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కొంతవరకు ఇబ్బంది తొలగి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దూరం నుండి శుభవార్తలు అందుతాయి. రాజకీయ పరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. విద్యార్థులకు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కొన్ని మీకు తప్పనిసరిగా వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో వెంకటేశ్వర ఆరాధన, శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మనం చూస్తే చంద్రుడి యొక్క బలం ఎక్కువ. వార ప్రారంభంలో తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, వారం మధ్యలో వివాదాలు, వారాంతంలో స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. ఈ రాశి వారికి శాటర్న్ శని షష్ఠ స్థాన సంచారం వల్ల అత్యద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. మరి ఇప్పుడు గురుడు భాగ్యం నుంచి దశమంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నా మళ్ళీ ఆయన స్వక్షేత్రంలోకి వస్తాడు. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకి అలాగే మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. ప్రణాళికలు కూడా మంచి ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తులు మనం చూసినట్లయితే ఈ వృత్తుల్లో సంచార వృత్తులు, చేతి వృత్తి పనివారు, కార్మికులు, అదేవిధంగా హోటల్, పబ్లిక్ సంబంధమైన వృత్తులు అన్నమాట. న్యాయవాదులు, వైద్యులు, హోటల్స్, ఇటువంటి వాటి అందరికీ కూడా మంచి ఉపయోగకరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, అలాగే డ్రెస్సెస్, ఇలా మనిషి యొక్క సౌందర్యానికి సంబంధించినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా యోగించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా ఈ రాశి వారికి వార ప్రారంభం, వారాంతం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిగిలిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశి వారు సంఖ్యల్లో 5 వాడండి. రంగుల్లో గ్రీన్ అండ్ లైట్ బ్లూ కలర్స్ వాడండి. చాలా మంచి ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ యొక్క గ్రీన్ వాడడం ద్వారా మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ అవుతాయి. లైట్ బ్లూ ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు తప్పనిసరిగా వినాయకుడి యొక్క ఆరాధన విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభం సామాన్యంగా, వారాంతం వివాదాలకి దూరంగా ఉండాలి. ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మిగిలినటువంటి విషయాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంటే రాశిలోనే రవి, కుజ, బుధుడు అనే 3 గ్రహాలు ఉండడం ద్వారా
ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు కూడా మీకు చూసినట్లయితే మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఆత్మస్థైర్యం తగ్గుతుంది. క్యాలిక్యులేషన్స్ పర్వాలేదు. అంటే కొన్ని విషయాలు మాత్రం మీ యొక్క ఆలోచనలు సరిగ్గా లేకపోతే ఇతరుల యొక్క ఆలోచనలు తీసుకుని ముందుకు నడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యాలిక్యులేషన్స్ మళ్ళీ ఇంకొకసారి చూసుకుని ముందుకు వెళ్ళాలి. పూర్వంలా కొన్ని పనులు చేయడానికి అవకాశాలు లేవు. గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా నిదానంగా వ్యవహరిస్తేనే విజయం సాధించగలరు. వృత్తుల్లో న్యాయవాదులు, వైద్యులు, సంచార వృత్తులు, చేతి వృత్తుల వారందరికీ కూడా వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభం సామాన్యంగాను, వారం మధ్యలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతం కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఇంకా ఈ రాశి వారికి మీ యొక్క ఆలోచనల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అంటే ఇతరుల యొక్క సలహాలు తప్పనిసరిగా పాటిస్తే చాలా మంచి జరుగుతుంది. సంఖ్యల్లో 7, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. దానాల్లో గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలు చేసి సమీపంలో ఉన్నటువంటి ప్రవహించే నదిలో వెయ్యండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ ధనురాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని ఉన్నది. అలాగే వ్యయంలోనే రవి, కుజ, బుధులు. గురుడి యొక్క బలం కూడా సామాన్యంగా ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అయితే చంద్రుడి యొక్క బలం మాత్రం సంపూర్ణంగా ఉన్నది. ఈ చంద్ర బలంతో వార ప్రారంభం, వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో చంద్రుడు జన్మంలోను, వారాంతంలో తృతీయంలోనూ ఉండడం ద్వారా వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. వారపు మధ్యలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. వారాంతం మళ్ళా అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారికి ఈ వారం వార ప్రారంభం, వారాంతం బాగుంటుంది. వారం మధ్యలో నిదానంగా ఉండండి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అయితే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది. వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి పర్వాలేదు. రాజకీయ పరంగా మనం చూస్తే రాజకీయ పరంగా కూడా వార ప్రారంభం మాత్రమే ప్రోత్సాహం కనబడుతోంది. ఇంకా వృత్తుల పరంగా మనం చూస్తే ఎక్కువ శ్రమ పడాలి, ఫలితం చాలా తక్కువ ఉంటుంది. అంటే మరి శని చతుర్థ స్థానం వల్ల రండి చేస్తామంటారు, అవదు పని. మళ్ళా ఇంకోసారి వెళ్ళాలి, ఇంకోసారి తిరగాలి. ఇలా 4-3 సార్లు తిరిగితే కానీ ఈ రాశి వారికి పడేటువంటి పరిస్థితులు లేవు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి వారు ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ముఖ్యంగా నూతనమైన వ్యాపారాలను పక్కన పెట్టి పూర్వం చేసే వ్యాపారాలు మాత్రమే చేయండి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడు, ఆంజనేయ స్వామిని కూడా తప్పనిసరిగా ఆరాధించవచ్చు. అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నాం సంఖ్యలు మన 3వ సంఖ్య ఎక్కువగా బాగా కలిసి వస్తుంది కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. శని భగవానుడిని బాగా పూజించండి, శని స్తోత్రాలు చేయండి, శనికి తెల్లదానం చేయండి, విజయం మీ సొంతం అవుతుంది. ఈ మకర రాశి వారికి శాటర్న్ శని తృతీయ స్థాన సంచారం, చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థాన సంచారం. అసలు ఈ మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. ఎంచేత అంటే రవి, కుజ, బుధులు లాభస్థానంలో ఉన్నారు. రవిడు ఎలా ఉన్నా కుజ, బుధులు లాభస్థానంలో ఉండడం ద్వారా మరి స్థిరాస్తి డెవలప్మెంట్స్ చాలా అనుకూలం.
మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలతో మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. చాలా ఇంపార్టెంట్ వర్క్ అంతా కూడా మీకు వారం మధ్యలో బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో అన్నింటా విజయము, వారాంతం కొంచెం ఆటంకాలు ఉన్న తప్పనిసరిగా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలకు అనుమతులు ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ కాస్త అనుకూలం. సోదర వర్గ సంబంధమైన వ్యవహారాల్లో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. ఓ ప్రణాళిక వేసుకుంటారు, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా కాస్త అనుకూలత కనబడుతోంది. వృత్తుల పరంగా చూస్తే సంచార వృత్తులు, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, అలాగే ఐటీ రంగం, షేర్స్ వారు, ఇలా ఆయా వృత్తుల వారందరికీ కూడా వారం మధ్యలో చాలా చక్కని ప్రోత్సాహం కనబడుతోంది. ఇంకా వ్యాపారాత్మకంగా కూడా చాలా బాగున్నది. ఇంకా ఈ రాశి వారి సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో ఎక్కువగా సూర్య ఆరాధన చేయండి. లేదా సోమవారం చంద్రుడి ప్రీతి కోసం శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేస్తూ సోమవారం నాడు బియ్యం దానం చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రవి, కుజ, బుధ గ్రహాలు ఉన్నాయి. రవి దశమంలో, కుజుడు, బుధుడు కూడా దశమంలో ఉన్నప్పటికీ కూడా మీకు రవి యొక్క బలం సంపూర్ణంగా ఉంది. చంద్రుడు కూడా చెప్పాలంటే చంద్రుడు ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు మీరు శ్రీకారం చుడతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు. ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు లభిస్తాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ వారం గత 4 వారాల కంటే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి, రాజకీయ నాయకులు కూడా కాస్త గుర్తింపు, వృత్తులు చేసేటువంటి వారికి కూడా కాస్త డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఆర్థికపరమైన ప్రోత్సాహం, డెవలప్మెంట్స్, అవకాశాలు వృత్తులు చేసేవారికి ఉన్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినా కూడా కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే యాక్చువల్గా చెప్పాలంటే ద్వితీయంలో శని, జన్మంలో రాహు వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలే. అయినా మిగిలినటువంటి గ్రహాల్లో చంద్రుడి యొక్క బలం, మానసికమైన ప్రశాంత వాతావరణం, రవి యొక్క బలం, ఆత్మస్థైర్యం ఉండడం ద్వారా వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాదుల్లో కానీ సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా పరిష్కరించుకునే శక్తి తప్పనిసరిగా మీకు ఉండడం ద్వారా మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అవి అధిగమిస్తారు. ఎంచేత ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంచేత ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివాలయం శివదర్శనం చెయ్యండి. దానాల్లో తిలదానం చెయ్యండి. లేదా నువ్వులు శని భగవానుడి దగ్గర ఉంచి నమస్కారం చేయండి. శనివారం తప్పనిసరిగా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే నవమ స్థానంలో ఉన్నాయి. రవి, కుజ, బుధ గ్రహాలు నవమ స్థానంలో ఉన్నాయి. ఏదైనా జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించడం మంచిది. రాశిలో శని, వ్యయంలో రాహు, పంచమంలో గురుడు ఉన్నప్పటికీ కూడా చతుర్థ స్థాన ఫలితాలే ఇవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అంచేత ఈ రాశి వారికి కాస్త ఊరట కలిగినా కూడా అది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులైతే జరగవు. స్వల్పంగా ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అధిగమిస్తారు.
కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలైతే కాస్త కనబడతాయి. ఊహకు మనం చూస్తే ఈ పని అయిపోతుంది, ఈ పని అయిపోతుంది అనుకుంటాం, అవ్వదు. వివాహాది విషయాలు చూసామనుకోండి, ఈ సంబంధం అయిపోతుంది, ఆ సంబంధం అవుతుంది, ఏ సంబంధమూ అవ్వదు. ఇలా వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ, ఉద్యోగాదుల్లో కానీ స్వల్పమైన ఆటంకాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత ప్రతి పని శ్రద్ధగా, నిదానంగా, మంచి ఆలోచనలతో ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని మనం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా సమస్యలను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. వృత్తుల పరంగా మనం చూస్తే స్వల్పమైన ఆటంకాలున్నా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ మీనరాశి వారికి గ్రాముల యొక్క సముదాయం విస్తృతమైనటువంటి ఫలితాలు ఉన్న కారణం చేత ఏ వృత్తులు చేసినా, ఏ ప్రొఫెషనల్స్ అయినా వారి యొక్క పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, వృత్తుల పరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి. అయితే మరి ఇన్ని గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చెయ్యాలి, నవగ్రహ స్తోత్రాల్ని పఠించాలి. అంతేకాకుండా నవగ్రహ సంబంధమైన ధాన్యాలను కూడా అక్కడ ఉంచాలి. శని అభిషేకం చేయలేకపోవచ్చు, శని సంబంధించిన నువ్వుల్ని తప్పనిసరిగా శని భగవానుడి దగ్గర ఉంచి నమస్కారం చెయ్యండి. సంఖ్యల్లో 7, రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో మనం చెప్పినట్లుగా నవగ్రహ ఆరాధన చేయండి, సత్ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా దీన్ని లైక్ చేసి, షేర్ చేసి 10 మందికి అందివ్వండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ పుల్లూరి సత్యనారాయణ అని ఉన్నది. యూట్యూబ్ ఛానల్ చూడండి, సత్ఫలితాలు ఉంటాయి. మీకు అనేకమైన వీడియోస్ని మేము చూపించగలుగుతాం. మనం వచ్చే వారం మరలా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.